గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని ఆరోగ్యవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని, ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండాలన్న సంకల్పంతో ప్రతి వారం ఒక్కో డివిజన్లో మెగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్లమాధవి పేర్కొన్నారు. ఆదివారం 19వ డివిజన్లో ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ఎమ్మెల్యే గళ్లమాధవి ఆధ్వర్యంలో శ్రీ బ్రహ్మరా ట్రస్ట్ సహకారంతో వికాస్ హాస్పిటల్స్ నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే గళ్లమాధవి సందర్శించి ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా శిబిరంలో వైద్య సేవలు పొందుతున్న ప్రజల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుని వైద్యులతో మాట్లాడి అందుతున్న సేవలపై వివరాలు సేకరించారు. ఈ మెగా వైద్య శిబిరంలో వందలాది మంది ప్రజలు పాల్గొని ఉచిత వైద్య సేవలను వినియోగించుకున్నారు. ఆర్థోపెడిక్స్, కార్డియాలజీ, వాస్కులర్ సర్జరీ, జనరల్ మెడిసిన్ తదితర విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులు ప్రజలకు పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్లమాధవి మాట్లాడుతూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి డివిజన్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో దాదాపు 72 ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించామని, వికాస్ హాస్పిటల్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోందన్నారు. ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు, ల్యాబ్ టెస్టులు, మందులు అందించడం ద్వారా ఆరోగ్య భద్రత కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ రోజు నిర్వహించిన శిబిరంలో 250 మందికి పైగా ప్రజలు వైద్య పరీక్షలు నిర్వహించారని తెలిపారు. ఈసీజీ పరీక్షలో కొందరికి గుండె సంబంధిత సమస్యలు గుర్తించబడటంతో వారిని వెంటనే ఆసుపత్రికి వచ్చి చికిత్స పొందాలని వైద్యులు సూచించినట్లు వెల్లడించారు. డయాబెటీస్, బీపీ, థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి అక్కడక్కడే ఉచిత మందులు అందించామని, వాస్కులర్ సమస్యతో బాధపడుతున్న కొందరికి మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి రావాలని వైద్యులు సూచించినట్లు వివరించారు. ప్రజలు ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ల్యాబ్ పరీక్షలను కూడా శిబిరాల్లోనే ఉచితంగా నిర్వహించడం ఎంతో సంతోషకరమన్నారు. శిబిరానికి వచ్చిన కొంతమంది ఒంటరి మహిళలు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తించామని, వారికి ఎన్టీఆర్ వైద్య సేవలు అవసరమైతే ఎల్ఓసి, సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం అందించి తక్షణ చికిత్స కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే గళ్లమాధవి హామీ ఇచ్చారు. అలాగే వికాస్ హాస్పిటల్స్ యాజమాన్యంతో ప్రత్యేకంగా మాట్లాడినట్లు, అవసరమైన వారికి సహకారం అందించేందుకు వారు ముందుకు వచ్చారని తెలిపారు. ప్రజారోగ్య పరిరక్షణలో భాగస్వాములై నిరంతర సేవలందిస్తున్న వికాస్ హాస్పిటల్స్ యాజమాన్యానికి, వైద్య బృందానికి, బ్రహ్మరా ట్రస్ట్ ప్రతినిధులకు ఎమ్మెల్యే గళ్లమాధవి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాళ్లబండి రామరాజు, షేక్ అబ్దుల్ రహీం, చంద్రగిరి బాబు, పరిమి రమేష్, కోనాల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.